హాయ్ ఫ్రెండ్స్, ఒకే ఒక జీవితం సినిమా తర్వాత శర్వానంద్ చాలా రోజుల తర్వాత గ్యాప్ తీసుకొని మనమే సినిమాతో ముందుకొచ్చాడు. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా చిన్నపిల్లాడి సెంటిమెంట్ తో సాగుతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. పని పాట లేకుండా తిరిగే హీరో తన ఫ్రెండ్ చనిపోతే అతనికున్న ఏకైక కొడుకుని పెంచడం కోసం తన ఫ్రెండ్ భార్య స్నేహితురాలతో కలిసి ఏం చేశాడు అన్నదే కథ. ఇటువంటి కథలు మనం చాలా చూసాం. హీరో హీరోయిన్లు ఒకళ్ళంటే ఒకరికి పడదు, విరుద్ధ మనస్తత్వాలు. అయినా సరే ఆ పిల్లాడి కోసం ఇద్దరు కలిసి ఉండాల్సి వస్తుంది. ఆ సమయంలోనే అనుకోకుండా ఒకళ్ళ మీద ఒకరికి ప్రేమ కలుగుతుంది. చివరికి ఫలించిందా లేదా అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. పాత కథనే కొత్త రంగులద్ది జనం మీద వదిలాడు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య సినిమాని స్టార్టింగ్లో బాగానే తీసిన మెల్లిమెల్లిగా రొటీన్ సీన్స్తో సెకండ్ హాఫ్ మనకి తెలిసిన సీన్లతోనే సాగదీసేలా చేస్తాడు. కానీ చిన్న పిల్లాడు ఈ సినిమాకి ప్లస్గా నిలవడం ఒక పెద్ద ప్లస్ పాయింట్. ఈ సినిమాని ఇంత లేట్గా రిలీజ్ చేయడం మరో మైనస్ పాయింట్. చిన్న పిల్లాడు సెంటిమెంట్తో వచ్చే సినిమాల్ని హాలిడేస్లో రిలీజ్ చేసి ఉంటే పిల్లల ఆదరణ కూడా మరింతగా వచ్చేది. చక్కటి ఫోటోగ్రఫీ, ఫ్రెష్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, పర్వాలేదు అనిపించే పాటలతో ఈ సినిమాని దర్శకుడు బాగానే తీసుకొచ్చాడు. తెర మీద అద్భుతమైన విజువల్స్తో కట్టిపడేస్తాడు. శర్వానంద్ ఎప్పటిలాగే పాత సినిమాల్లో నాగార్జున్ని ఇమిటేట్ చేస్తున్నట్లే నటిస్తూ సింపుల్ నటనతో పర్వాలేదు అనిపించాడు. కృతి శెట్టి అతనికి కరెక్ట్ జోడీగా సరిపోయింది. వాళ్ళిద్దరి జంట స్క్రీన్ మీద బాగుంది అనిపిస్తుంది. కృతి శెట్టి యాక్టింగ్ ఓకే అనిపించేలా చేసింది. ఆమెకి హీరోకి స్పెషల్ గా డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ హైలైట్. ఇక చిన్న పిల్లాడు చాలా ముద్దుగా ఉండి క్యూట్ గా ఉండి సినిమా అంతా అలరిస్తాడు. ఆ పిల్లాడిని చూడడం కోసమైనా ఈ సినిమా ఒకసారి చూడొచ్చు. పిల్లాడితో కలిసి శర్వానంద్ చేసిన అల్లరి ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో క్లైమాక్స్ మనం ఊహించిందే జరుగుతుంది. రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిషోర్, ముఖేష్ రిషి, తులసి, విజయ్ చందర్ లాంటి వాళ్ళు పర్వాలేదు అనిపిస్తారు. శివ కందుకూరి భూతద్దం భాస్కర్ లో నటించిన హీరో ఈ సినిమాలో ఒక స్పెషల్ పాత్ర పోషించాడు. హేషం అందించిన సంగీతం, పాటలు పర్వాలేదు అనిపిస్తాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంటుంది. ఇలాంటి ఫ్యామిలీ సినిమా సమ్మర్ లో వస్తే మరింతగా సక్సెస్ అయ్యేది. సమ్మర్ ఎండింగ్ లో రావడం ఈ సినిమాకి పెద్ద మైనస్ పాయింట్. అయినా సరే ఈ సినిమాని పిల్లలతో కలిసి సరదాగా థియేటర్లో చూసి ఎంజాయ్ చేయొచ్చు. అసభ్యకర సన్నివేశాలు లేవు. చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ సినిమాని ఖచ్చితంగా ఈ సమ్మర్లో ఒకసారి చూడండి. అఫ్ కోర్స్ సమ్మర్ అయిపోయింది అనుకోండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5.